ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 2 ఏళ్లలో 10,000 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,000కు పైగా రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపారు. రెగ్యులర్ బేసిస్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఏప్రిల్లో భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి దామోదర తెలిపారు. గత 2 సంవత్సరాలలో అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కానీ, బోర్డే కానీ, ఈ నర్సింగ్ రిక్రూట్మెంట్ సుమారు 6,956 కానీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మెడికల్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, జూనియర్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, గ్రేడ్ 2 ఫిజియోథెరపిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఇవన్నీ కలిసి 9,572ని రిక్రూట్ చేయడం జరిగింది. మనకు ప్రధానంగా డాక్టర్సు, నర్సెస్, పారామెడికల్, తర్వాత సపోర్టింగ్ స్టాఫ్, ఇవి 4 పిల్లర్స్.